అమరజీవి పొట్టి శ్రీరాములు గారి ఆత్మార్పణ, ఆ రోజు ఆయన చేసిన త్యాగం వలన ఈరోజు మనం ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవం జరుపుకుంటున్నాం. ఆ మహానుభావుడు 56 రోజులు పోరాటం చేసి స్వాతంత్ర సమరయోధుడిగా, మహాత్మా గాంధీ లాంటి నాయకులు కూడా పొట్టి శ్రీరాములు గారు లాంటి 11 మంది నాతో కలిసి ఉంటే మా 12 మంది మేము భారతదేశానికి స్వాతంత్రం సాధించుకోగలుగుతాం అన్న మాట ఎంతో విలువైంది. అటువంటి మహనీయుడు భవిష్యత్తు కోసం కలలు కానీ చక్కటి ఆంధ్రప్రదేశ్ ఏర్పడాలని, మన బిడ్డలకి మంచి భవిష్యత్తు ఉండాలని ఆయన ప్రాణత్యాగాలు చేస్తే ఈరోజు మన అందరం కూడా ప్రతి వర్గం కూడా కష్టాలు ఎదుర్కొంటూనే ఉన్నారు. ఏ వర్గంలో కూడా సరైన పరిపాలన లేక, సరైన అభివృద్ధి కార్యక్రమాలు జరగకుండా యువత కానీ, మహిళలు కానీ, పారిశ్రామికవేత్తలు కానీ, చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునే వ్యక్తులు కానివ్వండి, వీళ్ళందరూ కూడా ఇబ్బందికి పడే పరిస్థితి. నిజంగా మనం ఆయనకి నివాళులు అర్పించాలంటే పునరంకితమై ఈ రాష్ట్రానికి చక్కటి అభివృద్ధి కార్యక్రమాలు, మంచి సంక్షేమ కార్యక్రమాలు, అందరినీ సమానంగా చూసుకుంటూ ఎక్కడ కూడా అనవసరమైన రాద్ధాంతరాలు సృష్టించి దౌర్జన్యాలకి పాల్పడకుండా ఒక చక్కటి పరిపాలన అందించాల్సిన బాధ్యత ఖచ్చితంగా ఉంది. ఆయన్ని స్మరించుకుంటూ మా పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు, అదేవిధంగా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు గారు నిన్న బెయిల్ పైన విడుదల కావడం, మేమందరం కూడా పార్టీ పరంగా హర్షం వ్యక్తం చేస్తున్నాం. తప్పకుండా ఆయన ఏ ఆశయాల కోసం అయితే ఆయన నిలబడ్డారో అటువంటి వ్యక్తుల్ని గౌరవించుకుంటూ భవిష్యత్తులో ఒక మంచి ప్రభుత్వం ఏర్పాటు చేసి సుస్థిరమైన పరిపాలన, ప్రతి కార్యక్రమాల్లో కూడా ఇటువంటి మహానుభావుల్ని తలుచుకుంటూ భావితరాలకి స్ఫూర్తిగా నిలబడే విధంగా పవన్ కళ్యాణ్ గారు నిలబడతారు. జనసేన పార్టీలో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా మేము ఈ సందర్భంగా నివాళులు అర్పించుకుంటూ మరొకసారి మన రాష్ట్రానికి, మన ప్రజలకి పునరంకితం అవుతామని చాలా స్పష్టంగా చెప్తున్నాం.